ఆహ్, ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో సపోజ్ ఒక 2005 సంవత్సరంలో వివాహం అయింది అనుకుందాం ఒకరికి. హ్మ్. వాళ్ళతో పాటు వివాహమైన కొన్ని కుటుంబాలుంటాయి. కొన్ని కుటుంబాలు మాత్రం బాగా మంచి ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోతారు. హ్మ్. మంచిగా సెటిల్ అయిపోతారు. కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. ఆ! ఉద్యోగం చేసినప్పుడు డెవలప్‌మెంట్ ఉండదు. సంవత్సరం ఇంక్రిమెంట్ ఉండాలి గదా! హ్మ్. వివాహం అయిన తర్వాత జీవితంలో ఎదుగుదల ఉండాలి గదా! ఎదుగుదల లేకుండా ఉండిపోయారు అనంటే అటువంటి కుటుంబాలలో పితృదోషం ఉంటుంది. హ్మ్. అలాగే ఇక ఏ జన్మలో ఏ పాపం చేసామోరా నరకం అనుభవిస్తున్నాము అసలు ఎదుగుదల, బొదుగుదల లేదు అని చెప్పి బాధపడుతూ, వేదన పడుతూ గురి అవుతుంటుంటారు కదా! ఆ! అటువంటి వాళ్ళల్లో ఈ యొక్క దోషం ఉంటుంది. హ్మ్. కాబట్టి ఈ ఇన్ని దోషాలలో రకాలుగా. ఉన్నటువంటి కుటుంబాలలో ముఖ్యంగానమ్మా హ్మ్. తరచూ ఒక కుటుంబంలో సపోజ్ ఒక 30 ఏళ్ల కిందట బాబాయో, లేకపోతే పిన్నమ్మనో, మేనత్తనో సూసైడ్ చేసుకున్నారు. లేదా హ్మ్. యాక్సిడెంట్‌లో పోయారు. హ్మ్. అది మళ్ళీ తిరిగి తర్వాత తరంలో కూడా ఇటువంటివి తగులుతూ ఉంటుంటాయి. రిపీట్ అవుతాయి. హ్మ్. రిపీట్ అవుతాయి. రిపీటెడ్‌గా ఇటువంటివి జరుగుతూ ఉంటుంటాయి. హ్మ్. ఇటువంటి కుటుంబాలలో కూడా ఈ చెప్పుకోబోయే దోషం ఉంటుందమ్మా. హ్మ్. కాబట్టి ఇన్ని రకాలుగా మానవుల్ని వేధిస్తుంది. ఎందుకంటే మనిషి బ్రతికేదే ప్రశాంతత కోసం, హ్మ్. జీవితంలో ఎదగడం కోసం. అంతే కదా! అటువంటి ప్రశాంతత కానీ, ఎదుగుదల కానీ లేని కుటుంబాల్లో ఖచ్చితంగా ఇప్పుడు మనం చర్చించుకోబోయే దోషం ఉంటుంది. కాబట్టి ఆ దోష పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి జీవితంలో జీ ఒక్కసారైనా కానీ.